ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా పెద్ద ఎత్తున జన నీరాజన లభిస్తోంది. అది భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో కూడా. అలాగే దేశం కోసం, ధర్మం కోసం పని చేయాల్సిందే. ఈ దేశమే మనందరికీ ముఖ్యం. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి. కులమతాలకు అతీతంగా దేశం, ధర్మం వైపు అడుగులు వేయాలి అంటూ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన కార్యక్రమాల్లో చెప్పడంతో పెద్ద ఎత్తున యువత, పిల్లలు ఆర్ఎస్ఎస్ కి ఆకర్షితులవుతున్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేయడానికి సిద్ధం అవుతున్నారు. శాఖల ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందుతున్నారు. అలాగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక సమాజంలో నిజాయితీ గల వ్యక్తిగా నిస్వార్థంగా సేవలు అందించడానికి ఏ రకంగా ఉండాలి అనే మానసిక స్థైర్యాన్ని పొందుతూ ఆ మెదడుని కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఒక సంస్థ ఉంటే ఈ దేశాన్ని ముక్కలు చేయాలని భావిస్తున్న కొందరి ఆటలు సాగవు. కాబట్టి దాని మీద ఏవైనా ఆరోపణలు చేసో, దాన్ని బ్యాన్ చేయాలనో, దాని మీద బురద జల్లో లాభం పొందాలి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితమైన నిజ నిర్ధారణ చేయాలి.